అమలాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం రాష్ట్ర మాజీ మంత్రి పినేపి విశ్వరూప్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, మరణించిన మహానేత నేటికి ప్రజల గుండెల్లోనే స్థిరస్థాయిగా నిలిచిపోవడం ఒక్క రాజశేఖర రెడ్డికే సాధ్యమైందని వెల్లడించారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు బాసటగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇస్రాయేల్, కుడిపూడి సూర్యనారాయణరావు, సంసాని బులినాని, చెల్లబోయిన శ్రీనివాస్, నక్కా సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేసీరావు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకరు బొమ్మి ఇస్రాయేల్ గారు, రెండు కొడుకులు సూర్యనారాయణ గారు తప్పనిసరిగా శాసన మండలిలో ప్రజా సమస్యల కోసం తప్పనిసరిగా వాళ్ళిద్దరూ కూడా గలమెత్తి పార్టీ తరఫున పోరాడతారు. అదేవిధంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు కూడా మరి పార్టీ తరఫున ప్రజల తరఫున గలమెత్తుతారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలోనే, ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వారి యొక్క పరిపాలన కూడా మనం చూద్దాం. వాళ్ళ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా తప్పనిసరిగా మన శాసనసభ పక్షం పోరాడుతుందని తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు మళ్ళీ మనమందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ ప్రజల చేత మన్నల పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు మనమందరూ కూడా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఆయన మన మధ్య లేకున్నప్పుడు కూడా ఆయన మనకు అందించినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఈవేళ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, ఇందిరా మిల్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమానికి చిరునమ్మగా రాజశేఖర రెడ్డి గారు మనందరూ హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాడని తెలియజేసుకుంటూ, ఆ మహానీయుని ఘనంగా నివాళులర్పించుకుంటూ ఈవేళ ఆ మహానీయుని జన్మదినం పురస్కరించుకుని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంసాని నాని గారు కానీ, అదేవిధంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంతి గోవింద్ శెట్టి గారి నాయకత్వంలో అందరూ కూడా వస్త్రదానం, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారని తెలియజేసుకుంటూ, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి యొక్క కీర్తి ప్రతిష్టలు తప్పనిసరిగా ప్రజల హృదయాల్లో ఉంటాయని తెలియజేసుకుంటూ ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించుకుంటూ ముగిస్తున్నాం. ఒకరు బొమ్మి ఇస్రాయేల్ గారు, రెండు కొడుకులు సూర్యనారాయణ గారు తప్పనిసరిగా శాసన మండలిలో ప్రజా సమస్యల కోసం తప్పనిసరిగా వాళ్ళిద్దరూ కూడా గలమెత్తి పార్టీ తరఫున పోరాడతారు. అదేవిధంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు కూడా మరి పార్టీ తరఫున ప్రజల తరఫున గలమెత్తుతారని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలోనే, ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి సమయం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వారి యొక్క పరిపాలన కూడా మనం చూద్దాం. వాళ్ళ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా తప్పనిసరిగా మన శాసనసభ పక్షం పోరాడుతుందని తెలియజేసుకుంటూ, మళ్ళీ తిరిగి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు మళ్ళీ మనమందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మళ్ళీ ప్రజల చేత మన్నల పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు మనమందరూ కూడా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ హై, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ హై, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, విశ్వరూప్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎక్కడికే